బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక ఉత్సాహం, ఒక జోష్. దేశంలో కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చేది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో భారతదేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తల సంక్షేమం అనేది మన పార్టీ ఏర్పాటు చేసింది. ఆ నిధి ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రమాద బీమా ద్వారా కార్యకర్తలు కూడా డబ్బులు అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లల్ని ఉచితంగా చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి గారు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా చట్టాల్ని ఉల్లంఘించి అధికారులు మన ఇబ్బంది పెట్టారు. వైకాపా నాయకులు మన వేధించారు. అంతెందుకు నా పైన కూడా 22 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ ఆనాడే చెప్పాను, మీ లోకేష్ తగ్గేదే లేదు. కార్యకర్తలందరికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో బంధించారు. అదే బాబు గారు మన బయటకు వచ్చినది ఏం చెప్పారు? భయం మా బయటేయడం లేదు మై డియర్ బ్రదర్ జగన్ అని. కేసులు మనం భయపడతామా? జైలుకు మనం భయపడతామా? ఇక్కడ ఎంతో మంది పైన కేసులున్నాయి, వేదికమైన ఉన్న పెద్దల పైన కేసున్నాయి. కానీ ఏనాడో వెనక్కి తిరిగి మనం చూడలేదు. అదే ఉత్సాహంతో ముందరికెళ్దాం, అదే స్పీడ్ లో మనం ముందరికెళ్దాం. 2 నెలలు కష్టపడదాం. ఇక్కడున్న పనికిమాల మంత్రిని తరిమి కొట్టే బాధ్యత మనం తీసుకుందామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. రెడ్ బుక్ గురించి చెప్పంటావా? ఈ మధ్యన వైకాపా నాయకులు, కొంతమంది అధికారులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నారు. నేషనల్ మీడియాలో కూడా చర్చకి వచ్చిందండి ఎర్ర బుక్. అమ్మా, ఈ ఎర్ర బుక్ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఏ అధికారులైతే, ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మా పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లన్నీ నేను ఇక్కడ రాసుకున్నా. ఎందుకంటే ఈ అధికారులు ఏం చేస్తారంటే, ప్రభుత్వం మారిందంటే ఎవరొకరు పట్టుకుని వచ్చి మళ్ళీ పోస్టింగ్ అడుగుతారు. అందుకే ఇది రాసుకున్న పేర్లు, అన్ని పేర్లని. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేసిన వాళ్ళందరినీ తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఈరోజు మనం ఒక పవిత్రమైన కార్యక్రమానికి పిలిపిస్తున్నాం. శంకరామం కార్యక్రమం ద్వారా అక్కడ ఉంది కంగారు పడద్దు చాలా కంగారు మావాడికి. పాదయాత్రలు నడిచాడు నాతో రాకేష్. వైకాపా నాయకులు వచ్చిన ఇబ్బంది పెట్టాలంటే యుద్ధానికి ముందలే వ్యక్తి ఇక్కడున్న రాకేష్ గారు. ఈ శంకరామం కార్యక్రమం ద్వారా మనం ప్రతి గడపకి వెళ్ళాలి. ఇక్కడ ఉందా మిమ్మల్ని అందరూ కోరుతున్నా. 4 సంవత్సరాలు 10 నెలలు మనం పడిన కష్టం ఒక ఎత్తు, రాబోయే 2 నెలలు పడే కష్టం ఇంకొక ఎత్తు. ప్రతి గడపకి వెళ్దాం. ఇప్పుడు ఏదైతే సూపర్ 6 కార్యక్రమం ఏదైతే మనం ప్రకటించామో అది ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, మండల, గ్రామ పార్టీ అధ్యక్షులందరినీ చేతులు పైకెత్తమని చెప్తున్నాం. చేతులు పైకెత్తండి. మిమ్మల్ని నేను కోరుతున్నా. మీ అందరికి ఇప్పుడు ఒక కిట్ ఇచ్చాం. అందరికీ ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్ లో ప్రధానంగా ప్రతి గడపకి ఏమి ఇవ్వాలో ఉంది, అది మీకు చూపిస్తా.
25 క్యాలెండర్లు ఆల్రెడీ చేతుల్లో ఉన్నాయి కొంతమంది చేతుల్లో. ఈ 25 క్యాలెండర్లు ఒక బండల్, ప్రతి కిట్లో 100 ఉంటాయి, 10 ఉంటాయి, అంటే 250 క్యాలెండర్లు. ఇది ప్రతి బూత్ లో ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అంతేకాకుండా ఈరోజు చూడండి, నేను సైకిల్ సింబల్ వేసుకుని తిరుగుతున్నా. ఈ పిన్ మీ ప్రతి కిట్లో ఉంది. మీరు డోర్ టు డోర్ తిరిగినప్పుడు అది వేసుకుని మీరు తిరగాలి. అంతేకాదు ప్రతి కార్యకర్తకు కూడా పసుపు క్యాప్ కూడా ఇచ్చాము. సో ఈ కిట్టు తీసుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నా. అంతేకాదు క్లస్టర్ యూనిట్ బూత్ మండల గ్రామ పార్టీ అధ్యక్షులు కూడా ఈ సూపర్ 6 మర్చిపోకుండా మీకు ఒక కార్డు ఇస్తున్నాం. ఆ కార్డు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. ఈ 2 నెలలు గుర్తుపెట్టుకోవాలి. రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అడిగితే ఇదిగోండి మేము ఇచ్చిన 6 హామీలు తూచా తప్పకుండా మేము నిలబెట్టుకున్నామని చెప్పే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. రెడీనా? యుద్ధానికి పోరాడడానికి సిద్ధమా? మీరందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారి పైన ఎలా దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టించారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన వెంటనే మనకు అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారు. ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆ విమానానికి ఏకంగా పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలనుకుంటే ఏకంగా ఆంధ్ర బార్డర్కి వచ్చిన తర్వాత దాదాపు 3 గంటల సేపు ఆయన్ని రానికుండా చేశారు. అయినా కూడా నాకొక అన్నగా నిలబడి పవన్ అన్న బాబు గారిని కలిసి బయటకు వచ్చిన వెంటనే రేపు 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తాం ఖాయం, కలిసికట్టుగా పోరాడతాం ఖాయమని కూడా చెప్తాం జరిగింది. పెళ్లి చేసేదానికి వైకాపా నాయకులు ముందలు రారు కానీ ఉన్న పెళ్లిని చెడగొట్టేదానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ఈ పేటీఎం బక్రాలు ఉన్నారు కొంతమంది. 5 రూపాయలు కొడితే చాలు ఏమైనా చేస్తారు. సిగ్గులేని ఆయన ఏమైనా చేస్తారు. 5 రూపాయలు షర్టు కూడా తీస్తారు వీళ్ళు. ఆ 5 రూపాయల బ్యాచ్ ఏం చేస్తున్నారంటే మన మధ్యలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అందరూ అప్రమత్తంగా ఉండాల. మన లక్ష్యం ఒక్కటే, దారి తప్పిన ఆంధ్ర రాష్ట్రం సరైన దారిలోకి రావాలంటే తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మంది ఒక పెద్ద కుటుంబం, చిన్న గొడవలు ఉంటాయి లేదని నేను అనట్లా, కానీ అవన్నీ పక్కన పెట్టాలా, ఈగోని పక్కన పెట్టాలా, కలిసికట్టుగా ముందలకెళ్లాలని ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల్ పార్టీ అధ్యక్షులు ఒకటి చెప్పదలుచుకున్నా. బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఇప్పుడు బాబు సూపర్ 6 మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గతంలో ఎవరు ఏం చేశారో నాకు తెలుసు, మీరే చూశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో కూడించి మనం కార్యక్రమం చేశారు. సో రేపు శిరీషక్క నాకు చెప్పాల్సిన అవసరంలా, పలాసాని కొడితే ఎవరు బాగా పనిచేశారో నాకు కంప్యూటర్లో తెలిసిపోతుంది. వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. సీనియర్లకి జూనియర్లు నేను గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని మటుకు నేను ప్రోత్సహిస్తానని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఎవరు బూత్లో అయితే బాగా పనిచేస్తారో, ఎవరు బూత్లో అయితే ఎక్కువ మెజారిటీ ఇస్తారో వాళ్ళకే పెద్ద పీట వేసే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖంగా హామీ ఇస్తూ, అన్న ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. నేను ఎవరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్.
జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ గారి నాయకత్వం, పవన్ గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, ఇంపడట్లేదు. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. తమ్ముడు పాట ఉందా? పెట్టాయా పాట? ధన్యవాదాలు సార్. ఇప్పటికే సంసిద్ధంగా ఉన్న మా పసుపు సైన్యానికి మీ వెంట మేము ఉన్నామనే ధైర్యాన్ని, అన్నిటికీ కాపాడుతున్నాననే నమ్మకాన్ని కలిగించిన మీకు మా అభినందనలు. మరొక్క 5 నిమిషాలు తెలుగుదేశం పార్టీ ప్రతిజ్ఞ. మనందరం కూడా లోకేష్ గారి సాక్షిగా ఎన్నికల వరకు ప్రతి ఒక్కరం కూడా పార్టీకి పనిచేయాలని ఒక ప్రతిజ్ఞ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ నిల్చొని ప్రతిజ్ఞ నాతో పాటు చదవాలని కోరుకుంటున్నాను. అందరూ మీ కుడి చేత్తో గుండె మీద చేయి వేసి ప్రతిజ్ఞ పలకండి. సిద్ధమా? శిరీష అను నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు బాబు సూపర్ 6 హామీలను, ప్రయోజనాలను వెళ్లి వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.